చాలామంది నాకు కామెంట్స్ చేస్తుంటారు, పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. ఎందుకంటే ఇది చేసే పని ఒకటే కదా! చేసే పని ఒకటన్నప్పుడు ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నారు? ఎందుకు సెకండ్ జనరేషన్ అంటున్నారు? బట్ ఇది ఏయించుకున్న వాళ్ళు నా దగ్గరకొచ్చే పేషెంట్లు రిపీటెడ్‌గా గానీ, లేకపోతే ఎప్పుడన్నా రివ్యూకొచ్చిన వాళ్ళకి నేను గనక క్వెషనీర్ అడిగితే గనక, ఈ స్టేప్లర్ వాడిన వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 3, 4 రోజులు డిస్కంఫర్ట్ కావచ్చు, లేకపోతే సడెన్‌గా ఎరెక్షన్ అయితే వాపొచ్చే అవకాశం గానీ, ఈ స్టేప్లర్‌తో ఉండే అవకాశం ఉంది. బట్ దీంతో ఉండే అవకాశాలు 10% కూడా లేదు. అంటే 90% దీనిలో బ్లీడింగ్ గానీ, వాపు గానీ, సడెన్‌గా ఎరెక్షన్ అయితే ఎక్స్‌పాండబుల్ గానీ ఇది బ్రహ్మాండంగా ఉంటుందన్నట్టు. అయితే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు బయట ఈ స్టాప్లర్ దొరకదు కాబట్టి బయట వాళ్ళు ఏంటంటే ఈ స్టాప్లర్ వేస్ట్ అని ఒక కామెంట్ చేస్తుంటారు. బట్ ఈ స్టాప్లర్‌తో గనక చేస్తే మాత్రం 100% రిజల్ట్స్ బాగుంటాయి. అండ్ మోస్ట్ అప్‌గ్రేడెడ్ వర్షన్ ఇది. సో ఎవరికన్నా గనక ఇట్లా కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మేమిద్దరం అవైలబుల్‌గా ఉంటాం. ఎనీ టైమ్ మీరు రావచ్చు. ఏదైనా ఇబ్బంది ఉంటే కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అసలు సర్జరీ అవసరమా లేదా? బెనిఫిట్ ఏందనేది కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.